55 లో 3.1.15 చేశారమ్మా? చూడమ్మా, పేజ్ నెంబర్ 55 లో 3.1.15 చేశారా? చేయలేదు సార్. లేదు సార్. అది ఒకటి చెయ్యాలమ్మా, అది కూడా ఇంపార్టెంట్. 2 మార్కులు. వాడు ఏమంటాడు అమ్మా జైద్? ఓకే సార్. నెక్స్ట్ ఆ సమ్ కూడా మీరు చేస్తారని చెప్పానా? ఈ షో దట్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. రేషనల్ కానీ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఏమవ్వాలమ్మా? కండిషన్ చెప్పండి చాలు నాకు. డెల్టా గ్రేటర్ దెన్ 0 అవ్వాలి సార్. ఇంకా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి సార్. అదమ్మా, వెరీ గుడ్. అప్పుడు రేషనల్ అని చెప్పి చెప్తాం. అలా చేయాలి. అది చేస్తారు కదా మీరు అయితేను, అందరూ చేసేయండి. ఓకే సార్. నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఇప్పుడు మెథడ్ 2 అమ్మా. ఇది లాస్ట్ క్లాస్ లో క్వశ్చన్ చెప్పాను, అది మెథడ్ 2. కామన్ రూట్ ఉండడానికి ఒక సమ్ చెప్పుకున్నాం. మెథడ్ 2 చెప్తున్నాను. అక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు వాడు? ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? x² + 4ax + 3 = 0. కాబట్టి గివెన్ x² + 4ax + 3 = 0 వద్దాము. అండ్ 2x² + 3x - 9 = 0 హ్యావ్ ఏ కామన్ రూట్ అన్నాడమ్మా. హ్యావ్ ఏ కామన్ రూట్ అన్నాడు. ఎప్పుడైతే కామన్ రూట్ ఉందో లెట్ ఆల్ఫా బి ది కామన్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్. ఏమండి? ఎప్పుడైతే కామన్ రూట్ అయిందో మనకి ఏం చెప్పచ్చు? మనం ఆ ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా రాసుకోవడం. దెన్ ఆల్ఫా స్క్వేర్ + 4a ఆల్ఫా + 3 = 0. 3 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే 2 ఆల్ఫా స్క్వేర్ + 3a ఆల్ఫా - 9 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలంటే ఆల్ఫాని ఎలిమినేట్ చేసుకుని దాన్ని బట్టి చేసుకోవడం. ఏమండి? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 ని 2తో మల్టిప్లై చేసి 2లోని తీసేద్దాం. లేదంటే 2 × ఈక్వేషన్ 1 - 2 ఇంప్లైస్ 2 × 1 అంటే ఏమవుతుంది? 2 ఆల్ఫా స్క్వేర్ + 8a ఆల్ఫా + 6 = 0. అలాగే 2 ఆల్ఫా స్క్వేర్ + 3a ఆల్ఫా - 9 = 0. మైనస్ మైనస్ ప్లస్ అమ్మ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 8లో 3 తీస్తే 5. 5a ఆల్ఫా + 15 = 0. దీని నుండి (5a ఆల్ఫా) ఏమవుతుంది? -15 అవుతుంది. 5a ఆల్ఫా -15. 5 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే a ఆల్ఫా -3. ఆల్ఫా -3/a అవుతుందన్నమాట. వాడు అడిగింది ఏ వాల్యూ అడిగాడు కాబట్టి -ఆల్ఫా ఫైండ్ అవుట్ చేశాను. ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఆల్ఫా అనేది రూట్ కదా, కాబట్టి ఫ్రమ్ 1 ఆల్ఫా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -3/a హోల్ స్క్వేర్ + 4a × -3/a + 3 = 0 అవుతుందమ్మా. ఏమా? ఒక్క నిమిషం అమ్మ. ఓకే సార్. ఏమా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమవుతుందంటే 9/a², ఇది -12 + 3 = 0. అంటే 9/a² - 9 = 0 అవుతుంది. దీని నుండి 9/a² = 9 అవుతుందమ్మా. 9 9 క్యాన్సిల్ అయిపోతే a² = 1 అవుతుంది. a = +or-1 అవుతుందమ్మా. ఏమా? ఎప్పుడైతే a = +or-1 అయిందో ఆల్ఫాలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, therefore ఆల్ఫా -3/, +or-1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ఆన్సర్ కూడా ఏమవుతుంది? +or-3 అవుతుంది. ఎందుకంటే +1 సబ్స్టిట్యూట్ చేస్తే -3 వస్తుంది,
-1 సబ్స్టిట్యూట్ చేస్తే +3 వస్తుంది. కాబట్టి ఆల్ఫా వాల్యూ +or-3 వస్తుంది. మీకు ఏ మెథడ్ బాగుందంటే అది చేసుకోవచ్చు, కానీ రాసుకోవడం రెండు రాసుకోండి. స్పీడ్గా రాయండి. రాస్తే థీరమ్స్ చెప్పుకుందాం ఈసారి. ఇంపార్టెంట్ థీరమ్స్ ఇవి చెప్పుకోవచ్చు. మెథడ్ 2 నుంచి రాయండి. స్పీడ్గా రాయండి. ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? ax² + bx + c = 0. వేరే ఏ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పండి. ఏవే ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదండి. ఇందులో కనుక కోఎఫిషియంట్ ఆఫ్ x = 0 అయింది అనుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఏంటి? b = 0 అయింది అనుకోండి. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? ax² + c కింద మారుతుందమ్మా. ఇలా ax² + c = 0 ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ ఏమంటాం అంటే మనం ప్యూర్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ప్యూర్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. లేదా ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీన్నే మనం ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమా ఏంటమ్మా? కోషంట్ ఆఫ్ x వాల్యూ 0 అయిపోతే, అంటే b వాల్యూ 0 అయిపోతే ఆ ఈక్వేషన్ ఏ ఫామ్ లో మారుతుంది? ax² + c = 0 ఫామ్ లో మారుతుంది. దీన్నే మనం ప్యూర్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కానీ లేదా ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కానీ అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 ఎగ్జాంపుల్ చెప్తాను. x² - 2x + 1 = 0 అండి. దానికి రూట్స్ ఏమవుతాయి? రూట్స్ ఏమవుతాయమ్మా? ఎవరు? మన కోమలి సార్ x² - 2x + 1 = 0 రూట్స్ ఏమవుతాయి? దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? -1x - 1x సార్. ఆ, అది x² - 1x - 1x + 1 = 0. అలా రాసిన తర్వాత x కామన్ తీస్తుంది సార్. x కాంబినేషన్ ఏమవుతుంది? x into 1 - x - 1 తర్వాత -1 into x - 1. మళ్ళీ తర్వాత x - 1 = 0. x - 1 = 0 అంటే 1 వస్తుంది సార్. అది అంత అలా రాసే కన్నా అది a-b² ఫామ్ లో ఉంది కదమ్మా. a² అంటే x² - 2ab అంటే 2 × 1 × x + b² అంటే 1². అది x - 1² అని రాసుకోవచ్చు కదా. అవునమ్మా? అలా రాసుకుంటే సరిపోద్ది. మనం అంతలా చేయక్కర్లేదు. డైరెక్ట్ గా అది ఫామే x - 1² కింద రాసుకుంటే సరిపోద్ది. అంటే రూట్స్ ఏమొచ్చాయి మనకి? 1, 1 వచ్చాయి. ఆ 2 రూట్స్ కూడా పాజిటివేనా? సరే, వెరీ గుడ్. తర్వాత x - 1² = 0, x = 1, 1 అని వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు కావ్యబాల సార్ దీనికి రూట్స్ ఏమవుతాయమ్మా? ఆగిపోయేటమ్మా, చెప్పమ్మా. +3 ఒకటి ఇంకా -2 ఒకటి సార్. +3 -2 2, 3 సార్. అది మనం చేయకుండా కూడా చెప్పేసి 3 కింద రాసుకోవచ్చు, 3 2 కింద రాసుకోవచ్చు. +6 వచ్చింది కాబట్టి రెండింటికి మైనస్ పెట్టుకుంటాం. ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఆ రూట్ ప్లస్ అవుతాయి, ఇక్కడ ప్లస్ వచ్చిందంటే రూట్స్ మైనస్ అవుతాయి. కాబట్టి రూట్స్ ఏమవుతున్నాయంటే x = 2, 3 వస్తాయి. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు
ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఏమవుతాయి నిఖిల్? ఒక సార్ చెప్తాను. ఎలా ఉంది ఈ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి చెప్పు? చెప్తాను సార్. చెప్తున్నాను సార్. మైనస్ లో వచ్చింది కదా, మధ్యలో మైనస్ రావాలి కాబట్టి పెద్ద నెంబర్ మైనస్ వేసుకుంటాం. -4 3 అంటే రూట్స్ ఏమవుతాయి అంటే +4 -3 అవుతాయి అంతే. -3 +4 అవుతాయి. ఇక్కడ గమనించడం విషయం ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత అవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? 1 x² కదా, 1/1 అంటే 1 అయింది అంటే పాజిటివేనా? పాజిటివేనా? నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? 6 1 అంటే 6 అయింది, ఇది కూడా పాజిటివేగా. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? -12 అంటే <0 అయినా ఏమండి? చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ పాజిటివ్ అయినప్పుడు రూట్స్ రెండిటికి కూడా సేమ్ సైన్ ఉందా లేదా? Yes, సేమ్ sir. సైన్ ప్లస్లే కదా రెండును. Yes, sir. Same same ఉన్నాయి సార్. అదే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ పాజిటివ్ అయిందంటే రెండు రూట్స్ కి కూడా సేమ్ సైన్ ఉంది కదా, రెండు ప్లస్ పాజిటివ్. తర్వాత Yes, sir. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ నెగిటివ్ అయితే రూట్స్ ఎలా ఉన్నాయి? సేమ్ సైన్ ఉన్నాయా? కాదు సార్, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి సార్. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి అవునా? ఒకటి ప్లస్ Yes, ఉంటే sir. కండిషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ పాజిటివ్ అయితే రూట్స్ హ్యావింగ్ ది సేమ్ సైన్. అదే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ నెగిటివ్ అయింది అనుకోండి, రూట్స్ హ్యావింగ్ ది డిఫరెంట్ సైన్ అని చెప్పి చెప్తామన్నమాట. రూట్స్ హ్యావ్ డిఫరెంట్ సైన్ అంటే ఇక్కడ దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మెయిన్ ఇక్కడ కోషెంట్ ఆఫ్ x² ఇంపార్టెంట్ కాబట్టి కోషెంట్ ఆఫ్ x² బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక ఈక్వేషన్ కి ఒక రియల్ రూట్ ఉంది అనుకోండి, ఒక ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రెండో రూట్ కూడా రియల్ రూట్ అవుతుంది ఏమా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు అన్నమాట, ax² + bx + a = 0 అని ఇచ్చాడు ఏమా? ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి నేను ఆల్ఫా కమా బీటా అనేవి రూట్స్ అని తీసుకుంటాను. అప్పుడు నాకు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయమ్మా? 1 ఆల్ఫా బీటా = c/a అంటే కోషెంట్ ఆఫ్ x² అంటే a క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది ఏమా? ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా = 1/β అని రాసుకోవచ్చా? అలాగే బీటా = 1/α అని రాసుకోవచ్చా? ఇలాంటి సందర్భంలో మనం ఏమంటాం అంటే రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అంటామాట. అంటే ఆల్ఫా యొక్క రూటు ఒక రూట్ ఆల్ఫా అయితే మరొక రూట్ ఏమైంది? ఆల్ఫా అనేది దేనికి ఈక్వల్ అయింది? మరో రూట్ యొక్క రెసిప్రోకల్ కి ఈక్వల్ అయింది. బీటా అనేది ఒక రూట్ అనుకుంటే ఈ రూట్ దేనికి ఈక్వల్ అయింది? మరొక రూట్ ఆల్ఫా యొక్క రెసిప్రోకల్ ఈక్వల్ అయింది. కాబట్టి రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 1 అయితే అప్పుడు ద రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అని చెప్పి చెప్తామాట. ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ గా ఉంటాయి. ఒకటి ఆల్ఫా అయితే మరొకటి ఏమో 1/α. అది మాట విషయం. అర్థమైందా? ఏం అర్థమైందా మీకు ఇది? Yes, Yes, sir. sir. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 1 అయితే ద టూ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అంతే. ఇప్పుడు మనం బీటా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? 1/α రాసుకోవచ్చు కదా. కాబట్టి ఆల్ఫా 1/α అనేవి రూట్స్ అవుతాయి. ఈ రెండుకి ప్రోడక్ట్ చేయండి 1 అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు f(x) = ax² + bx + c = 0 అని చెప్పి తీసుకున్నాను. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ఫా కమా బీటా అనేవి రూట్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని బట్టి ఏమవ్వాలి? నాకు f(α) 0 అవ్వాలి, f(β) కూడా 0 అవ్వాలి. ఎందుకంటే రూట్స్ కాబట్టి. ఎప్పుడైతే రూట్స్ అయ్యాయో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా. కాబట్టి x ప్లేస్ లో ఆల్ఫా రాస్తే 0 అయిపోవాలి, x ప్లేస్ లో బీటా రాస్తే 0 అయిపోవాలి. ఇది 0 అవ్వాలి. బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా కమా బీటాని రూట్స్ గా కలిగి ఉన్న ఈక్వేషన్ అంటే f(x) = 0 అని చెప్తాం. అదే 1/α 1/β రూట్స్ ఇచ్చాను అనుకోండి, 1/α 1/β అని రూట్స్ గా కలిగి ఉన్న ఈక్వేషన్ అని అన్నాడు అనుకోండి ఒకవేళ,
అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్ఫా కామా బీటా అనే రూట్స్ తో ఉన్న ఈక్వేషన్ ఏం చెప్పాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్తాం, అవునా? అలాగే 1/ఆల్ఫా 1/బీటా రూట్ తో ఉన్న ఈక్వేషన్ కావాలి అనుకుంటే ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 0 అని చెప్తాం. అమ్మా చెప్పింది అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా బీటా ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎఫ్ ఆఫ్ బీటా 0 అయిపోయింది. అదే 1/ఆల్ఫా 1/బీటా రూట్స్ గా కలిగి ఉన్న ఈక్వేషన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ 1/x అవుతుంది అని చెప్తున్నాను నేను. ఎందుకు అలా Yes, అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1/ఆల్ఫా రాయండి. 1/1/ఆల్ఫా రాస్తే ఈ ఆల్ఫా పైకి వెళ్ళిపోతే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 రాలేదా? వచ్చింది సార్. అలాగే బీటా ఎక్స్ ప్లేస్ లో బీటా రాయండి 1/బీటా. ఎఫ్ ఆఫ్ 1/1/బీటా రాస్తే బీటా పైకి వెళ్ళిపోతే ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 వచ్చింది కదా. వచ్చింది సార్. అందువల్ల ఏంటంటే మనం ఈ విధంగా రాస్తాం. ఏమంటే నెక్స్ట్ అదే మనకి రూట్స్ ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే రూట్స్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ రూట్స్ ని కలిగి ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ రూట్స్ లో ప్లస్ కే ఉంటే ఇక్కడ మైనస్ కే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెసిప్రోకల్ లో ఉంటే ఇక్కడ కూడా ఈక్వేషన్ రెసిప్రోకల్ లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఆల్ఫా ప్లస్ కే. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ కే మైనస్ కే ఈక్వల్ టు 0 అంటే కే క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. అలాగే ఎఫ్ ఆఫ్ బీటా ప్లస్ కే మైనస్ కే ఈక్వల్ టు 0 కే క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? అలా వస్తాయన్నమాట. అదే మనకి ఎస్ సార్. మైనస్ ఆల్ఫా మైనస్ బీటా కలిగి రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ కావాలనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. కావాలంటే ఇందులో రాయండి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఆల్ఫా రాస్తే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మొత్తానికి మన టార్గెట్ ఏంటంటే ఆ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవడమే. ఆ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఈ మార్పులు జరుపులు ఉంటాయి అన్నమాట, అంటే మోడిఫికేషన్ ఉంటుంది అంతే. తర్వాత ఇప్పుడు కే ఆల్ఫా కే బీటా అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఈ రూట్స్ గా కలిగి ఉన్నటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే ఫామ్ లో ఉంటుంది ఈక్వల్ టు 0. ఎందుకంటే ఎక్స్ ప్లేస్ లో కే ఆల్ఫా రాయండి, ఎఫ్ ఆఫ్ కే ఆల్ఫా బై కే ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ కేకే క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ కే బీటా పెడితే కేకే క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అలా వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. నెక్స్ట్ ఈసారి మనం ఏంటంటే ఈ రూట్స్ అనేది కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీద అలాగే కాన్స్టెంట్ మీద ఆధారపడి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం ఇందాక. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుందో దాన్ని బట్టి చెప్పుకుంటాం అన్నమాట. అంటే మొత్తం ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడమ్మా. ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఏంటి అనే విషయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఏ మీద ఆధారపడి ఉంటుంది, అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన థియరమ్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అర్థమవుతుందా? అలాగే మరో దాని మీద ఆధారపడి ఉంటుంది, దేని మీద? నేచర్ ఆఫ్ ది రూట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏమంటే అర్థమవుతుందా? ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే డిస్క్రిమినెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. నేచర్ ఆఫ్ ది రూట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నోట్ అని చెప్పి రాసుకోండి. నోట్ ఫస్ట్ నోట్ ఏం రాస్తారంటే if a not equal to 0, c not equal to 0, b equal to 0, then ax square plus c equal to 0 is called ax square plus c equal to 0 is called ఏం చెప్పుకున్నాం మనం? ప్యూర్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్యూర్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకున్నాం. ఆర్ ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట. ఏమండి?
నెక్స్ట్ ఇప్పుడు ఈ సందర్భంలో మరి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది? దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ బి బై ఏ కదా, మరి మైనస్ బి అంటే బి అనే లేదు అక్కడ, బి 0 అయిపోయింది కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్ 0 అయిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మామూలే సి బై ఏ. ఏమండి? అలాగే డెల్టా వాల్యూ ఏమవుతుందంటే డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac కదా, మరి బి స్క్వేర్ 0 అయిపోయింది కదా, బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ 0 అయిపోయింది కాబట్టి మైనస్ 4ac అవుతుంది. అంటే మైనస్ 4ac వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ఏమండి? ఇలాంటి సందర్భంలో ఏంటంటే రూట్స్ అనేవి సేమ్ అబ్సల్యూట్ వాల్యూని కలిగి ఉంటాయి. దెన్ ద రూట్స్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్ వాల్యూ. మీరు రాయాల్సిన నోట్ దగ్గర నుంచి రాయాలి, ఇవన్నీ రాయకూడదు. అర్థమవుతుంది? ఓకే సార్. సేమ్ అబ్సల్యూట్ వాల్యూ, అబ్సల్యూట్ వాల్యూ. ఏమా మరి ఎందుకు అబ్సల్యూట్ వాల్యూ సేమ్ ఉంటుంది అంటాడంటే మనకి రూట్ లో ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదండి. ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, ఇది 0 అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఇది 0 అయిపోతుంది, మైనస్ 4ac అవుతుంది బై 2a అవుతుంది. మైనస్ 4ac అంటే ఏదో వచ్చింది అనుకోండి కాంప్లెక్స్ నెంబర్ లోనే 2i రూట్ ac ప్లస్ ఆర్ మైనస్ బై 2a. 2 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ అబ్సల్యూట్ వాల్యూ ఉంటుంది అన్నమాట. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి? మాడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? దీనికి ఎంత వస్తుందో మాడ్ ప్లస్ ఐ ఇంటూ అని చెప్పి తీసుకుని అంతే వస్తుంది, మాడ్ మైనస్ ఐ అని తీసుకుని అంతే వస్తుంది మాడ్ చెప్తున్నాడు. ఇదంతా ఎప్పుడు ఉంటుంది అంటే బి వాల్యూ 0 అయిపోతుంది. రాసుకోండి, ఆ నోట్ పాయింట్ రాసుకున్న త్వరగా. అయిందమ్మా రాయడం? సెకండ్ నోట్ పాయింట్ ఏంటంటే రెసిప్రోకల్ రూట్స్ గురించి. లెట్ ఆల్ఫా కామా బీటా బి ది రూట్స్ ఆఫ్ ax square plus bx plus a equal to 0, a not equal to 0. Then product of the roots ఏమవుతుంది? ఆల్ఫా బీటా ఈక్వల్ టు a by a అవుతుంది, దట్ ఈక్వల్ టు 1. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 by బీటా కామా బీటా ఈక్వల్ టు 1 by ఆల్ఫా. Therefore alpha comma beta are the roots alpha comma beta are reciprocal to each other. Reciprocal to each other. Reciprocal to each other. Next, third note. Third note. In the quadratic equation, ax square plus bx plus c equal to 0, a not equal to 0 comma c not equal to 0. The product of the roots equal to c by a.
ఈజ్ పాజిటివ్. అలా కాదు, ఒక నిమిషం. ఈ సేమ్, అయ్యో అలా కాదు, ఈజ్ పాజిటివ్, then the roots of the sign of the roots of the equations, the sign of the roots of the equationer సేమ్. లేదంటే ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ హ్యావ్ సేమ్ సైన్, అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ C/A పాజిటివ్ అయితే, C/A పాజిటివ్ అవడం అంటే CA కూడా సేమ్ సైన్ ఉండమని దాని అర్థం. అప్పుడు రూట్స్ కూడా ఏమవుతాయట, సేమ్ సైన్ కలిగి ఉంటాయి. CA కూడా సేమ్ సైన్ కలిగి ఉంటే రూట్స్ కూడా సేమ్ సైన్ ఉంటాయి. అది విషయం. నెక్స్ట్ తర్వాత నోట్ ఫోర్త్. let f of x equal to ax square plus bx plus c equal to 0 be a quadratic equation, be a quadratic equation, be a quadratic equation, and alpha comma beta be the roots, alpha comma beta be the two roots, then అందులో ఫస్ట్ పాయింట్ అన్న, the quadratic equation whose roots are 1 by alpha comma 1 by beta is 1 by alpha comma 1 by beta is ఫార్ములా ఏమవుతుందని చెప్పుకున్నాం మనం, f of 1 by x equal to 0. ఇక్కడ ఏంటంటే c నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఆల్ఫా బీటా ప్రోడక్ట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏమండి? నెక్స్ట్ రెండోది, the quadratic equation whose roots are alpha plus k and beta plus k, alpha plus k comma beta plus k is, ఇదేం చెప్పాను, ఇక్కడ ప్లస్ k ఉంది కాబట్టి f of x minus k. 0. నెక్స్ట్ సారీ, మైనస్ ఆల్ఫా మైనస్ బీటా రూట్స్ ఉంటే f of minus x వస్తుందని చెప్పి. థర్డ్ పాయింట్, the quadratic equation రాసేది కాబట్టి QE అని రాసుకోండి, అయితే quadratic equation whose roots are minus alpha comma minus beta is f of minus x equal to 0, f of minus x equal to 0. Next, fourth one, if k not equal to 0, then the quadratic equation whose roots are k alpha and k beta is ఏమని చెప్పాం, f of x by k equal to 0, f of x by k equal to 0. ఏమండి? నెక్స్ట్ ఈసారి థియరమ్స్ అమ్మా, ఒకసారి చూద్దాం. ఇక్కడ థియరంలో ఫస్ట్ థియరం, ఇవన్నీ కూడా అమ్మా, ఒక్కొక్క థియరం కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్, మొత్తం 3 థియరమ్స్ ఉంటాయి.
ఏమా అందులో ఫస్ట్ థీరం 1 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఏంటంటే థీరం 1లో ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్ వాడు లెట్ ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు ఆర్ అంటే రియల్ నెంబర్స్ అని అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 దెన్ బాబు చెప్పింది వినండి రాత్రికి దెన్ సరే రైట్ మ్యాటర్ కదా రాసేది దెన్ ద రూట్స్ ఆఫ్ ax² plus bx plus c equal to 0 are non-real complex roots, non-real complex roots, non-real complex numbers, non-real complex numbers if and only if IWF, if and only if ax² plus bx plus c and a have same sign for all x belongs to R, for all x belongs to R, for all x belongs to R. ఇది థీరం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ థీరం ఇంపార్టెంట్ కాకపోయినా స్టేట్మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఖచ్చితంగా ఈ థీరం యొక్క స్టేట్మెంట్స్ ఉపయోగించి సమ్స్ చేస్తాం. ఆ థీరం స్టేట్మెంట్ రాకపోతే సమ్ ఏమీ అర్థం కాదు. అది విషయం. ఏమండి ఒకసారి ఆ స్టేట్మెంట్ ఏంటో చదవండి, ఒకసారి చదివి చెప్పండి ఏమన్నాడు వాడు. చదువుతున్నారమ్మా? ఎస్ సార్. మణికంఠ నువ్వు చదువమ్మా. Let a comma b comma c belongs to R and a not equal to 0. Then the roots of ax² plus bx plus c is equal to 0 are non-real complex numbers. If and only if ax² plus bx plus c and a have the same sign for all x belongs to R. అంటే దాని మీనింగ్ ఏంటంటే అసలు నీకు ఏమర్థమైంది అందులో? మనకంటే అదే ఇచ్చిన ax² plus bx plus c is equal to 0 అన్న ఈక్వేషన్ యొక్క రూట్స్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే if and only ax² plus bx plus c అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్. అంటే ఎక్స్ వాల్యూ నువ్వు ఏం సబ్స్టిట్యూట్ చేసినా సరే ax² plus bx plus c ప్లేస్ లో వచ్చే వాల్యూ, ఉదాహరణకి ఏ వాల్యూ పాజిటివ్ అయింది అనుకో, నువ్వు ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా అక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. అర్థమైందా నీకు? ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒకవేళ ఏ వాల్యూ నెగిటివ్ అయింది అనుకోండి, నువ్వు ఎక్స్ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసినా దీని వాల్యూ కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది అని చెప్పినాడు. ఎప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దీనికి ఈ ఈక్వేషన్ కి రూట్స్ అనేవి నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినప్పుడు. నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ రూట్స్ ఎప్పుడు అవుతాయి? డెల్టా లెస్ దెన్ 0. డెల్టా లెస్ దెన్ 0 అయినప్పుడు. అర్థమవుతుందా? మనకంటే అవన్నీ ఒకసారి చూసుకుని అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. అర్థమవుతుందా? డౌట్స్ ఏమైనా ఉంటేనే మళ్ళీ తర్వాత చెప్పడానికి ఏమో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం. కాబట్టి కంటిన్యూగా రెగ్యులర్ గా ఫాలో అవ్వు. ఏమండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు విషయం ఏంటంటే x² - 5x + 6 అన్నాను. దీనికి మామూలుగా రియల్ రూట్స్ వచ్చేస్తాయి. ఎలా వద్దు, నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ కావాలి కదా. కాబట్టి బి వాల్యూ తక్కువ తీసుకుని చేద్దాం. x² - x నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ కావాలి కాబట్టి లెస్ దెన్ 0 రావాలి. ఇలా ఇచ్చానమ్మా. దీనికి ఏ రూట్స్ వస్తాయి చెప్పండి నాకు.
ముందు డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? బి స్క్వేర్ అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ ఎంత 7. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు ఎంత అవుతుంది? బి స్క్వేర్ అంటే ఎంత? -1 మైనస్ 4ac అంటే 4 × 1 × 7 అంటే 4 7s are 28. అంటే -27 వచ్చింది. ఎప్పుడైతే -27 వచ్చిందో లెస్ దాన్ 0 ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి? కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. కావాలంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేసి చూడండి. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a కదండి. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే -b అంటే +1 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది. -4 × a అంటే 1, c అంటే 7/2a అంటే 2 × 1. ఇది సింప్లిఫై చేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - 28 అంటే -27/2 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? దాన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1 ప్లస్ ఆర్ మైనస్ i√20 27/2 రాసుకోవచ్చే 3√3. అదే మొత్తానికి నాకు ఎంత వాల్యూ మోడిఫై చేయక్కర్లేదు. మొత్తానికి Yes, sir. కాంప్లెక్స్ వచ్చే లేదా? వచ్చేసా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x² మైనస్ x ప్లస్ x² మైనస్ x మైనస్ 7లో x మైనస్ 7 ప్లస్ x ప్లస్ 7 ఇందులో ఏదైనా x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మీ ఇష్టం ఏదో ఒక వాల్యూ. 2 ఏంటి? ఇంకా ఏదైనా నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు మీరు. -2 -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ -2 ప్లస్ 7 అంటే ఇది ఏమవుతుంది? 4 + 2 ఎంత? 6 + 7 ఎంత? 13 అంటే గ్రేటర్ దాన్ 0 పాజిటివేగా. అవునా? గ్రేటర్ దాన్ 0 పాజిటివే కదా వచ్చింది వాల్యూ. Yes, sir. మరి ఇక్కడ కోషెంట్ ఆఫ్ x² ఎంత? 1. మరి కోషెంట్ ఆఫ్ x² 1 అంటే ఇది కూడా పాజిటివేనా? గ్రేటర్ దాన్ 0 Yes, sir. అంటే ఇప్పుడు కోషెంట్ ఆఫ్ x² కి ఏ సైన్ ఉందో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మొత్తం వాల్యూ కూడా అదే సైన్ ఉందా లేదా? ఉంది సార్. అది మాట వాడు చెప్పేది. ఈ థీరం యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటంటే అది కోషెంట్ ఆఫ్ x² కి ఏ సైన్ ఉంటుందో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా అదే సైన్ ఉంటుందట. ఎప్పుడు ఈ ఈక్వేషన్ కనుక నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటే అంటే డెల్టా వాల్యూ లెస్ దాన్ 0 అయితే అది మనం థీరం కింద ప్రూవ్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? ఒకవేళ ఈసారి x వాల్యూ నెగిటివ్, ఇక్కడ కోషెంట్ ఆఫ్ x² నెగిటివ్ తీసుకుంటాను నేను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇలా చూద్దాం. -x² -x -7 అన్నాను. ఇప్పుడు దీని యొక్క డెల్టా వాల్యూ ఏమవుతుంది? డెల్టా ఈక్వల్ టు a ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు -1, c ఈక్వల్ టు -7. ఇప్పుడు డెల్టా వాల్యూ ఏమవుతుంది? -b అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 మైనస్ 4 × a అంటే 1 × c అంటే -7/2 × a అంటే -1. అంటే ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 29 -28 అవుతుంది. 3 మైనస్లు మైనస్ అమ్మా /-2. ఇప్పుడు 1 ప్లస్ ఆర్ మైనస్ i√27/-2 అయింది. అంటే ఇది మీరు మైనస్ తో కావాలంటే మల్టిప్లై చేసుకున్నారు అనుకోండి. ఇదేమవుతుంది? -1 -r డెల్టా ఈక్వల్ టు నెగటివ్ అంటే x ఈక్వల్ టు ఇదమ్మా కదా ఫార్ములా. ఇదమ్మా ఏంటి మనకంటే అక్కడ డెల్టా అని వేసారు అంటున్నాడు సార్. డెల్టా ఈక్వల్ టు అని రాశారు అంటున్నారు సార్. డెల్టా X. ఈక్వల్ x ఈక్వల్ వెరీ గుడ్. డెల్టా ఈక్వల్ టు కాదు x ఈక్వల్ టు అంటే ఇప్పుడు నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు మీరు ఈసారి x ప్లేస్ లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మీరు ఇందాక తీసుకున్న -2a సబ్స్టిట్యూట్ చేయండి. -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ -2 -7. ఇది సింప్లిఫై చేస్తే -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది, -2 అంటే +2 అవుతుంది, -7 అవుతుంది. ఇక్కడ -4 -7 అంటే -11, -11 + 2 అంటే -9. -9 అంటే లెస్ దాన్ 0 కదా, అంటే నెగిటివ్. Yes, sir. మరి ఇక్కడ కోషెంట్ ఆఫ్ x² కూడా ఏమవుతుంది? నెగిటివేనా? Negative. Yes, sir. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అంటే ఈ థీరము రావడం వల్ల చాలా గొప్ప విషయం ఏంటంటే
మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేకుండా ఒక ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే దాని యొక్క సైన్ మనం చెప్పగలుగుతున్నాం. అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఏంటనేది డైరెక్ట్ గా చూసి చెప్పగలుగుతున్నాం. కేవలం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా, అది కూడా లెస్ దాన్ 0 అవ్వాలి. లెస్ దాన్ 0 అయితేనే మనకి ఏమొస్తుంది, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి, నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే మనం ఏం చెప్పగలం, ax² + bx + c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. మీరు x ప్లేస్ లో ఏది సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరే ఇక్కడ కోషెంట్ ఆఫ్ x² ఏదైతే అవుతుందో పాజిటివ్ అయ్యిందంటే మొత్తం ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది. అదే కోషెంట్ ఆఫ్ x² నెగిటివ్ అయ్యిందంటే మొత్తం ఎక్స్ప్రెషన్ x యొక్క అన్ని వాల్యూస్ కి కూడా. చాలా మంచి థీరం అండి. ఇలాంటి ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో ప్రయోగాలు చేసి ఆ టైంలో అవి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇలాంటి థీరమ్స్ ఫైండ్ అవుట్ చేశారు. మనం ఈజీగా చెప్పుకుంటున్నాం ఈరోజు. కానీ ఇలాంటి ఎన్ని చెక్ చేసి ఉంటారు వాళ్ళు? ఒకటి కాదు, రెండు కాదు, బోల్ అని చెక్ చేసి ఉంటారు. రియల్ నెంబర్స్ అన్ని చూడాలి, అలాగే ఇంటీజర్స్ చూసుకోవాలి, చాలా ఉన్నాయి. మొత్తం సెట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుని అప్పుడు దానికి ఒక కన్క్లూజన్ తీసుకురావాలి. మొత్తానికి వాళ్ళు తీసుకొచ్చిన కన్క్లూజన్ ఏంటంటే నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు మాత్రమే ax² + bx + c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఉంటుంది. ఎక్స్ యొక్క ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా అని చెప్పి ఫైండ్ అవుట్ చేశారు. మీరు స్పీడ్గా రాయండి, ఈ గొడవ ఏం లేదు. ఈ బాక్స్ లో ఉన్నది ఏం రాయకండి. ఈ 4 పాయింట్స్ అలాగే థీరం యొక్క స్టేట్మెంట్ రాయండి చాలు. ప్రూఫ్ ఇంకో పేపర్ లో పెట్టి చెప్పుకుందాం. ఒక పని చేయండి, ఇది రాసిన తర్వాత 4:50 వరకు బ్రేక్ తీసుకోండి. ఓకే సార్. సార్ అమ్మా 4 లో 1 ఉంది కదా సార్, అవునమ్మా, అది అది ఆల్ఫా కదా? బేటా కాదు సార్, బి సార్. బి నాట్ ఈక్వల్ టు 0. బి ఇదమ్మా సార్ 4 లో 1 సార్. 4 లో సి నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 కదా సార్. బియా అదే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 కదా సార్. కరెక్ట్ అయింది. కరెక్ట్ సార్. సార్ రికార్డింగ్ సార్. అమ్మా ఇప్పుడు ఆ క్వశ్చన్ ప్రూఫ్ చూద్దాం అమ్మా. ఓకే సార్. ముందు ఏంటంటే ఆ ఈక్వేషన్ కి నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ax² + bx + c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అన్నాడు. అలాగే ax² + bx + c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఉంటే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r కి ax² + bx + c = 0 నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి రివర్స్ లో ప్రూవ్ చేయాలి. అయితే విషయం ఏంటంటే మనం ఒకటే ప్రూవ్ చేస్తాం కానీ రెండోది రాసేస్తాం అన్నమాట. ఏమంటే చూద్దాం. ప్రూఫ్ లో suppose ax² + bx + c = 0 have non-real complex roots అంటాం. నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ అంటాం. ఎప్పుడైతే నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ అయిందో దెన్ b² - 4ac వాల్యూ ఏమవ్వాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. b² - 4ac లెస్ దాన్ 0 అవ్వాలి. వినండి రాత్రి కానీ. దట్ ఇంప్లైస్ దీన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, లెస్ దాన్ కాస్త ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అయిపోతుంది అన్నమాట. ఇన్ఈక్వాలిటీ మారుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే 4ac - b² గ్రేటర్ దాన్ 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. నౌ ax² + bx + c = ఇందులో ఏ కామన్ తీయండి. ఏ కామన్ తీస్తే x² + b/a × x + c/a అవుతుంది. ఆల్రెడీ ఇది చెప్పాను అలాగని. a × x² + 2 × b/2a × x కింద రాయండి ప్లస్ c/a. నెక్స్ట్ b/2a హోల్ స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి. x² + 2 × b/2a × x + b/2a హోల్ స్క్వేర్ ప్లస్ c/a మైనస్ b/2a హోల్ స్క్వేర్.
ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే a ఇంటూ దీని బదులు మనం x ఇంటూ 2 ఇంటూ b బై టూ ఇంటూ x ప్లస్ b బై టూ ఏ హోల్ స్క్వేర్ బదులు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాస్తే x ప్లస్ b బై టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే c బై a మైనస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్. మళ్ళీ సింప్లిఫై చేస్తే a ఇంటూ x ప్లస్ b బై 2a ఇంటూ 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్సిఎం 4a స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్ లో 4ac మైనస్ b స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని నుండి a ఇటువైపు పంపించేస్తానమ్మా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపించేస్తే x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 4a 4ac మైనస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్. ఇదంతా కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై a. ఇక్కడ ఉన్న మల్టిప్లై చేస్తున్న ఏ ఎలా వస్తే డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 4ac మైనస్ b స్క్వేర్ వాల్యూ ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ ఫ్రమ్ 1 నుండి గ్రేటర్ దాన్ 0 కదా. అలాగే ఇక్కడ 4a స్క్వేర్ అంటే 4 పాజిటివ్ నెంబర్, a స్క్వేర్ అంటే కూడా పాజిటివ్, కాబట్టి పాజిటివ్ బై పాజిటివ్ అంటే మొత్తం గ్రేటర్ దాన్ 0 కదా వస్తుంది మొత్తం వాల్యూ. నెక్స్ట్ ఇది కూడా హోల్ స్క్వేర్ అని ఉంది కాబట్టి ఎప్పుడైతే హోల్ స్క్వేర్ ఉందో ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చినా పాజిటివ్ అయిపోతుంది. మొత్తానికి మొత్తం వాల్యూ అవుతుంది గ్రేటర్ దాన్ 0 అవుతుందా లేదా? అవుతుంది సార్. ఇది గ్రేటర్ దాన్ 0 అని రాస్తాం, లేదంటే ఇంకోలో కూడా రాయొచ్చు దీన్ని. ఈ 4a స్క్వేర్ ఉందండి, ఈ 4a స్క్వేర్ మనం ఏం చేద్దామంటే 2a హోల్ స్క్వేర్ అని రాస్తాం. మీకు ఇంకా డౌట్ ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 0 ఎలాగా ఫ్రమ్ 1 నుండి 2a హోల్ స్క్వేర్ ఎప్పుడైతే స్క్వేర్ ఉందో ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది, పాజిటివ్ అవుతుంది, లేదా 0కి ఈక్వల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 0కి మాత్రం ఇక్కడ ఈక్వల్ అవ్వకూడదు. కారణం ఏంటంటే ఎనీథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ కదా, కావాలంటే 0కి ఈక్వల్ అవ్వచ్చు, కానీ ఇక్కడ 0కి ఈక్వల్ అవుతుందని ఇవ్వలేదు, గ్రేటర్ దాన్ 0 అవుతుంది అన్నాడు. కాబట్టి ఇది కావాలంటే 0కి ఈక్వల్ అవ్వచ్చు. ఇది 0 అవ్వదు, ఇది కూడా 0 అవ్వదు, గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది, లేదా అంతే ఇది గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఫ్రమ్ 1 నుండి 4ac మైనస్ b స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. అలాగే ఎనిథింగ్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 0, ఇది కావాలంటే 0 అయినా మనకు నష్టం ఏం లేదు, అది విషయం. ఇప్పుడు మొత్తానికి మీరు ఇక్కడ గమనిస్తే గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ దేని వాల్యూ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై a వాల్యూయే కదా, కాబట్టి దేర్ఫోర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై a గ్రేటర్ దాన్ 0 అని చెప్పి వచ్చింది. మీరు ఒకసారి గమనించండి, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ పాజిటివ్ అయ్యి ఈ ఏ వాల్యూ నెగిటివ్ అయితే గ్రేటర్ దాన్ 0 వస్తుందా లెస్ దాన్ 0 వస్తుందా? లెస్ దెన్ 0. లెస్ దాన్ 0 వస్తుంది. పోనీ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ నెగిటివ్ అయ్యి ఈ ఏ వాల్యూ పాజిటివ్ అయితే అప్పుడు గ్రేటర్ దాన్ 0 వస్తుందా లెస్ దాన్ 0 వస్తుందా? లెస్ దెన్ 0. లెస్ దాన్ 0. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ పాజిటివ్, ఏ వాల్యూ పాజిటివ్ అయితే అప్పుడు ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0 సార్. ఎక్స్ప్రెషన్ వాల్యూ నెగిటివ్, ఈ వాల్యూ కూడా ఏ వాల్యూ కూడా నెగిటివ్ అయితే లెస్ దాన్ అబ్జర్వ్ చేశారు. అయితే ఇది పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ అవ్వాలి, లేదా ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అవ్వాలి, అప్పుడు గ్రేటర్ దాన్ 0 అవుతుంది, అవునా? కాబట్టి మనం ఏం చెప్తామంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అని చెప్పి అవుతుందండి. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే మనం ఇక్కడ ఫ్రమ్ 1 ఏం చెప్పొచ్చు మనం, b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అని కూడా రాసిన ప్రక్కన, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అంటే ఇది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. ఏమంటే కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ఫోర్ దీని గొడవ ఏం లేదు, మీకు అర్థం అవడం కోసం రాసింది. దేర్ఫోర్ ax square plus bx plus c and a have same sign for all x belongs to r.
ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం కాన్వర్స్ కూడా చెప్పుకోవచ్చు, లేదంటే ఇక్కడ డబుల్ ఎంప్లాయీస్ పెట్టచ్చు. ఇలా డబుల్ ఎంప్లాయీస్ పెట్టేసినా సరిపోతుంది. ఏమండి లేదంటే కాన్వర్స్లీ మనం ఏం చెప్తాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్ అంటాను. ఎప్పుడైతే సేమ్ సైన్ ఉందో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అయిందో దీని బదులు నేను ఏం తీసుకోవచ్చు, ఈ వాల్యూ తీసుకుంటాను, గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటాను నేను. 4ac మైనస్ బి స్క్వేర్, ఇప్పుడు ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a తీసుకుంటే ఈ వాల్యూ 0 అయిపోతుందా? అప్పుడు ఈ వాల్యూ అవ్వాలి, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇందులో ఈ బై 2a హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇంకేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, 4ac మైనస్ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. దాన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అవుతుంది. ఎప్పుడైతే లెస్ దాన్ 0 అయిందో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈక్వేషన్ హ్యావ్ నాన్ రియల్ కాంప్లెక్స్. మీకు అర్థమైందమ్మా? yes sir. అర్థం కాలేదు? సరే, ఇప్పుడు ఎంప్లాయీస్ పెట్టుకున్నారు కదా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు లేకపోతే ఒక పని చేయండి, డబుల్ ఎంప్లాయీస్ పెట్టకండి, మనం ప్రూవ్ చేద్దాం. మళ్ళీ ఒకవైపే ప్రూవ్ చేసినట్టు కాన్వర్స్ మళ్ళీ ప్రూవ్ చేద్దాం, ఎంప్లాయీసే పెట్టండి అంతే, డబుల్ ఎంప్లాయీస్ పెట్టకండి. ఈ ఎంప్లాయీస్ కూడా వద్దు, ఈక్వల్ టు ఇవన్నీ ఈక్వల్ టు. నేను మళ్ళీ కాన్వర్స్ ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది కాన్వర్స్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు అర్థమైతే కనుక డబుల్ ఎంప్లాయీస్ పెట్టేసుకోండి. కాన్వర్స్లీ assume that ax square plus bx plus c and a have same sign. ax square plus bx plus c కి a కి కూడా సేమ్ సైన్ ఉంటుంది అనుకున్నాను నేను. ఎప్పుడైతే సేమ్ సైన్ ఉంటుందో వాటి యొక్క రేషియో తీసుకున్నా సరే గ్రేటర్ దెన్ 0 అవ్వాలి కదా. దెన్ ax square plus bx plus c by a గ్రేటర్ దెన్ 0 అవ్వాలిగా. మరి ఈ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై a వాల్యూ ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ, x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 2a స్క్వేర్ కదా. అది రాస్తా, x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ x ఈక్వల్ టు మైనస్ b బై 2a అని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. ఏమండి, x ఈక్వల్ టు మైనస్ b బై 2a అని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. x ఈక్వల్ టు మైనస్ b బై 2a, దెన్ ఇది ఎలా మారుతుంది, 0 స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మరి ఈ 0 పక్కన పెట్టండి, దీని గొడవ లేదు, ఇది మాత్రం గ్రేటర్ దాన్ 0 అవ్వాలి కదా. మరి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అంటే ఈ రెండు కూడా సేమ్ సైన్ ఉండాలి. అంటే ఇది పాజిటివ్ అయిందంటే ఇది పాజిటివ్ అవ్వాలి, ఇది నెగిటివ్ అయితే ఇది నెగిటివ్ అవ్వాలి, అంతే కదా. 2/5 అంటే గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 0. Greater than 0 sir. అంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్. మైనస్ 2/5 అంటే మైనస్ 2/5 అంటే గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0. Greater than 0 sir. ఇది కూడా పాజిటివ్, ఎందుకంటే ఇక్కడ చూడండి రెండింటికి ప్లస్ సైన్ ఉన్నా పాజిటివ్, అది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. రెండింటికి నెగిటివ్ సైన్ ఉన్నా గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2a హోల్ స్క్వేర్ నెగిటివ్ అవుతుందా, అబద్ధ సార్. పాజిటివ్ కదా పాజిటివ్ కదా. మరి ఇది పాజిటివ్ అయ్యి ఉండి ఈ మొత్తం ఫ్రాక్షన్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలంటే ఇది కూడా ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి సార్. పాజిటివ్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, 4ac మైనస్ b స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి చెప్పచ్చు. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అని చెప్పచ్చు. ఎప్పుడైతే b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 వచ్చిందో therefore the quadratic equation ax square plus bx plus c equal to 0 have non-real complex roots. కాన్వర్స్ రాస్తే ఇలా రాయాలి. లేదు మాకు అర్థమైంది సార్ ఇదే కదా మనం చేసింది, మళ్ళీ నేను వెనక నుంచి రాశాను అంతే. ఇది ముందు నుంచి వెనక్కి రాశాను, వెనక నుంచి ముందుకు రాశాను అంతే, అంత మించి ఏం లేదు.
ఇది కామర్స్ కావాలంటే ఇలా రాసుకోండి. మీరు మాకు అర్థమైంది సార్ అనుకుంటే ఇక్కడ అప్లై పెట్టుకోండి. లాస్ట్ లో మాత్రం ఏం చేస్తారంటే therefore స్టేట్మెంట్ లో ఏమని ఇచ్చాడు? A have same sign. The roots of ax square plus bx plus c to 0 are non-real complex numbers. Non-real complex numbers if and only if ax square plus bx plus c and a have ax square plus bx plus c and a have same sign for all x belongs to R. For all x belongs to R. For all x belongs to R. రాసుకోండి. రాయి నెంబర్ స్పీడ్గా రాసుకోండి. ఇంపార్టెంట్ థీరం. 4 మార్కులకి. ఇంకా 2 థీరమ్స్ ఉన్నాయి. స్పీడ్గా రాయండి. అది అయిపోతే సంస్థలోకి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ సెకండ్ థీరం అమ్మా. సెకండ్ థీరం స్టేట్మెంట్ ఏమంటారంటే వాడు థీరం 2 4 మార్క్స్ ఇంపార్టెంట్. Let a comma b comma c belongs to R and a not equal to 0 if the equation ax square plus bx plus c equal to 0 has equal roots, then ax square plus bx plus c and a have same sign for all real x except x equal to minus b by 2a అంటాడమ్మా. ఇంతకు ముందు థీరంలో వాడు చెప్పిన స్టేట్మెంట్ లో విషయం ఏంటి? ax square plus bx plus c and a have same sign అన్నాడు. ఎప్పుడు ax square plus bx plus c equal to 0 ఈక్వేషన్ కి నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ax square plus bx plus c and a have same sign అట. ఇప్పుడు ఈ థీరంలో ఏం చెప్తున్నాడంటే ax square plus bx plus c equal to 0 ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉంటే కూడా ax square plus bx plus c and a have same sign ఉంటుందట. ఎప్పుడు ఎక్సెప్ట్ ఆల్ రియల్ వాల్యూస్ ఉంటుంది x కి, కానీ ఎక్సెప్ట్ x ఈక్వల్ టు మైనస్ బి బై 2a. ఏమండి మీకు అర్థమైందమ్మా క్వశ్చన్? అది థీరం అర్థమైందా స్టేట్మెంట్? x ఈక్వల్ టు మైనస్ బి బై 2a అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో x వాల్యూస్ కి కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఉంటుందట. ఎప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు. ఇంతకు ముందు నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు ఉంది, అక్కడైతే x బిలాంగ్స్ టు r కి. అదే ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ ఉంటుందట. ఎప్పుడు x అనేది మైనస్ b బై 2a కానంతసేపు కూడా ఉంటుందట, ఏ వాల్యూ అయినా. కాబట్టి చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ థీరం అన్నమాట. లెట్ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లెట్ a comma b belongs to R, a comma b comma c belongs to R and a not equal to 0 and a not equal to 0 full stop. If the equation ax square plus bx plus c equal to 0, ax square plus bx plus c equal to 0 has equal roots, then ax square plus bx plus c and a have same sign for all real x, same sign for all x belongs to R except x equal to minus b by 2a. మైనస్ b by 2a దగ్గర తప్పించి x వాల్యూకి మిగిలిన అన్ని వాల్యూస్ కి కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే c కి a కి కూడా సేమ్ సైన్ ఉంటుంది. చూద్దాం ప్రూఫ్ లో
ఏం చేస్తానంటే నేను సపోజ్ ax square plus bx plus c equal to 0 has equal roots అంటాను. ఈక్వల్ రూట్స్. దెన్ ఎప్పుడైతే ఈక్వల్ రూట్స్ ఉందో డిస్క్రిమినెంట్ ఏమవ్వాలండి? ఈక్వల్ టు 0. కాబట్టి దెన్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవ్వాలి. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఈసారి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ని మారుస్తాను మళ్ళీ. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b బై 2a ఇంటూ ఎక్స్ ప్లస్ b బై a ఇంటూ ఎక్స్ ప్లస్ c బై a. మళ్ళీ దీని ఇప్పుడు మనం a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ b బై 2a ఇంటూ ఎక్స్ ప్లస్ c బై a. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ b బై 2a ఇంటూ ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ c బై a మైనస్ b బై 2a హోల్ స్క్వేర్. అంటే ఇది ఏమవుతుందంటే a ఇంటూ ఇదేమో ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ అని రాసుకోండి ప్లస్ c బై a మైనస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్. a ఇంటూ ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4a స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది 4ac మైనస్ b స్క్వేర్. ఏమండి నెక్స్ట్ ఏని ఇలా పంపించేస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై a ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్. ఏమండి ఇప్పుడు ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయింది కదండి. దీని నుండి 4ac మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ది ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0 అయిపోతుంది అవునా. కాబట్టి ఇది 0 అయిపోతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 ఫ్రమ్ 1 లేదంటే 4ac మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. అంటే మనకి ఏమైనా వచ్చింది ఎక్స్ ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇది గ్రేటర్ దాన్ 0 కదా. ఎస్ సార్. ఎప్పుడు అంటే ఫర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు b బై 2a మైనస్ b బై 2a. ఎక్స్ అనేది మైనస్ b బై 2aకి ఈక్వల్ కానంత సేపు కూడా ఇది గ్రేటర్ దాన్ 0. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b బై 2a రాసాం అనుకోండి ఇక్కడ ఇది ఏమైపోతుంది వాల్యూ 0 ఈక్వల్ టు 0. కాబట్టి చూడండి అలాగే ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ b బై 2. చూడండి ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ మైనస్ b బై 2a అయితేనేమో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 అయిపోతుంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై a వాల్యూ 0 అయిపోతుంది. అదే ఎక్స్ నాట్ ఈక్వల్ టు మైనస్ b బై 2a అయితే మాత్రం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ అవుతుందా లేదా? పాజిటివ్ వచ్చింది కాబట్టి అర్థమైంది. ఇది గ్రేటర్ దాన్ 0 అయిందంటే ఖచ్చితంగా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ సేమ్ సైన్ అవుతుంది. ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ ఈ ఫ్యాక్టర్ కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇది గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే ఇది ప్లస్ అయితే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అయితే ఇది మైనస్ అవుతుంది. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే therefore వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాసేయడమే. ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ దెన్ ax square plus bx plus c and a have same sign for all x belongs to R except x equal to minus b by 2. అంతే. ఏమండి దీంతో ఈ థీరం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ థీరం ఉందమ్మా. థర్డ్ థీరం చాలా ఇంపార్టెంట్.
థియరం 3. ఇక్కడ థియరం 3 ఏం చెప్తున్నాడంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయ్యి ఉండి ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి 2 రియల్ రూట్స్ ఉంటాయని, ఆ రూట్స్ ఈ ఆల్ఫా కామా బీటా అనుకుంటే దాన్ని బట్టి కండిషన్స్ చెప్తాం. చూద్దాం. let a comma b comma c belongs to R and a not equal to 0 such that the equation ax square plus bx plus c equal to 0 has real roots alpha and beta, has real roots alpha and beta with alpha less than beta, then alpha less than beta, then first condition ఏంటంటే for alpha less than x less than beta, ax square plus bx plus c and a have opposite sign, రెండోది for x less than alpha or x greater than beta, ax square plus bx plus c and a have same sign. ఏమండి ఇది స్టేట్మెంట్ మొత్తం. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దామంటే చూద్దాం. ఇక్కడ ప్రూఫ్ లో ఒకసారి ఆ స్టేట్మెంట్ చదివి ఏమర్థమైందో చెప్పండి మీకు. ఏమండి ఒకసారి ఆ స్టేట్మెంట్ చదివి ఏమర్థమైందో చెప్పండి త్వరగా. కావ్యబాల ఏమర్థమైందమ్మా? సార్ ఏమర్థమైంది? ఒకవేళ ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ కి బిలాంగ్ అయి ఉంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేవి రియల్ రూట్స్ ఉంటాయి. ఆల్ఫా అండ్ బీటా అనేవి ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా ఉంటే అప్పుడు ఫస్ట్ అయితే ఆల్ఫా గ్రేటర్ దెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, అది ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. సారీ సార్, ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంకా ఏకి ఆపోజిట్ సైన్ ఉంటాయి అన్న అక్కడ దాకా చదివాను. సరే ఏమా ఇప్పుడు అక్కడ ఏమన్నాడంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈక్వేషన్ కనుక 2 రియల్ రూట్స్ ఉండి అవి ఆల్ఫా కామా బీటా అయినప్పుడు ఆ ఆల్ఫా కామా బీటా కూడా ఎలా ఉండాలి? ఆల్ఫా లెస్ దెన్ బీటా అవ్వాలంటే బీటా వాల్యూ పెద్ద ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కండిషన్ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఎక్స్ ఉందనుకోండి, మనకు వచ్చిన రూట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్ వస్తుందట. అలాగే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అయ్యి ఉండి ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయింది అనుకోండి, అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్ అట. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఈ ఆల్ఫా బీటాల్లో ఏది పెద్దది ఏది చిన్నది? బీటా పెద్దది సార్. ఆల్ఫా చిన్నది, అవునా? ఎస్ సార్. చూడండి, ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండడం ఎక్స్ అంటే చిన్న వాల్యూకి పెద్ద వాల్యూకి మధ్యలో ఉండడమేనా? ఎస్ సార్. చిన్న వాల్యూకి పెద్ద వాల్యూకి మధ్యలో ఎక్స్ ఉందనుకోండి, వచ్చిన రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్. గుర్తుపెట్టుకోండి, చిన్న వాల్యూకి పెద్ద వాల్యూకి మధ్యలో ఉంటే ఆపోజిట్ సైన్ ఉంటుంది. అదే చిన్న వాల్యూ కన్నా చిన్నది పెద్ద వాల్యూ కన్నా పెద్దది అయింది అనుకోండి, సేమ్ సైన్ ఉంటుంది. మీకు ఈ గతంలో కూడా చెప్పాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పానా? చిన్న వాల్యూ కన్నా చిన్నది పెద్ద వాల్యూ కన్నా పెద్దది ఉందంటే ఇక్కడ సేమ్ సైన్ వస్తుంది అన్నమాట. అక్కడ ఏం చెప్పుకున్నాం? చిన్న వాల్యూ కన్నా చిన్నది పెద్ద వాల్యూ కన్నా పెద్దది అంటే ఏం చెప్పాం?
ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ లెస్ దాన్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బి. చెప్పానా చెప్పలేదా మీకు? అలా చూస్తారటమ్మా, ఇంటర్వెల్ రాసేటప్పుడు చెప్పాను కదమ్మా. చెప్పారు సార్. అలాగే ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ 0 అయితే ఆటోమేటిక్ గా ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అవుతుందని చెప్తున్నాం. అది ఇక్కడ కూడా ఏమండి ప్రూఫ్ లో చూద్దాం. ప్రూఫ్ లో ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఆల్ఫా కామా బీటా రూట్స్ అనుకుంటాను. సపోజ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది roots of ax square plus bx plus c equal to 0, then sum of the roots ఏమవుతుంది? alpha plus beta equal to minus b by a, alpha beta equal to c by a. ఏమండి నెక్స్ట్ ఇక్కడ వరకు రాయండి, తర్వాత చెప్తాను. స్పీడ్గా రాయండి. ax square plus bx plus c ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ అవుతుంది కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ అని రాద్దాం అమ్మా, ప్లస్ సి బై ఏ అని రాద్దాం అమ్మా. ఇప్పుడు ఇది ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ దీని బదులు ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చమ్మా, ప్లస్ దీని బదులు ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఏ ఇంటూ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏ ఇంటూ దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే మనం ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాసుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ రెండు మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ వస్తుంది, తర్వాత మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్, మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా అంటే ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. అది విషయం. కాబట్టి దీని నుండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఏమండి నెక్స్ట్ ఈసారి కేస్ 1 కేస్ 2 తీసుకుంటానమ్మా. కేస్ 1 ఇఫ్ ఫస్ట్ కేసు ఏమన్నాడు? ఆల్ఫా లెస్ దెన్ బీటా ఎక్స్ లెస్ దెన్ బీటా అన్నాడు కదా. ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా, దెన్ నేను రెండు కింద తీసుకుంటాను వీటిని. ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ అండ్ ఎక్స్ లెస్ దెన్ బీటా అని తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ అంటే ఆల్ఫా పెద్ద ఎక్స్ పెద్దదా? ఎవరో చెప్తున్నారు తప్పు. ఆల్ఫా ఎక్స్ పెద్ద? ఎక్స్ పెద్దది సార్. ఎక్స్ పెద్దది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇలా రాయొచ్చా? ఎక్స్ గ్రేటర్ దాన్ ఆల్ఫా అని రాసుకోవచ్చుగా. దీనిలోంచి మనం ఎక్స్ మైనస్ ఆల్ఫా తీస్తే గ్రేటర్ దాన్ 0 వస్తుందా లెస్ దాన్ 0 వస్తుందా? దీని లోపల తీసుకొస్తే గ్రేటర్ దాన్ 0 అండ్ అండ్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ బీటా కన్నా చిన్నది కాబట్టి ఎక్స్ లోంచి బీటా తీసేస్తే లెస్ దాన్ 0 వస్తుందా గ్రేటర్ దాన్ 0 వస్తుందా? లెస్ దాన్ 0 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివేగా, మైనస్ బీటా లెస్ దాన్ 0 అంటే నెగిటివేగా.
ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమని వస్తుంది? ఎక్స్ మైనస్ ఆల్ఫా Negative. ఎక్స్ మైనస్ బీటా అంటే గ్రేటర్ దాన్ 0 వస్తుంది. లెస్ దెన్ 0 అవుతుంది సార్. ఎందుకంటే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ కాబట్టి, అంటే నెగిటివ్ కాబట్టి. అవునా? ఇదేం రాయకండి, మీకు అర్థం అవడం కోసం రాశాను అంతే. లెస్ దాన్ 0 అంటే ఇది ఏంటిది? పాజిటివ్, ఇది నెగిటివ్, అంటే మొత్తం నెగిటివ్ కాబట్టి లెస్ దాన్ 0 వచ్చింది. ఏమంటే ఇప్పుడు మరి దీని వాల్యూ బదులు ఫ్రమ్ 1 నుంచి నేను ఏం రాసుకోవచ్చు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ లెస్ దాన్ 0 అని రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చా? ఫ్రమ్ 1. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఒక ఫ్రాక్షన్ లెస్ దాన్ 0 అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 0 అవుతుందా, లెస్ దాన్ 0 అవుతుందా? Greater than Greater 0. than 0. Greater than 0. Less than 0 అవుతుంది సార్. Less than 0. లేదు. ఎలా ఉంటే Less than Less than 0. 0 అవుతుంది సార్. అంటే మీరు ఇక్కడ గమనించండి, ఈ 5 కి నెగిటివ్ సైన్ ఉంటే ఇది పాజిటివ్ సైన్ ఉంటుంది. అవునా? ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అయింది, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అయింది. అవునా? అప్పుడే కదా లెస్ దాన్ 0 అవుతుంది. అవునా? మాట్లాడటమా? Yes, sir. Yes sir. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫ్రాక్షన్ లెస్ దాన్ 0 అయిందో ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అవ్వాలి, ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అవ్వాలి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సేమ్ ఆపోజిట్ సైన్ దెన్ ఎప్పుడు ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అయితే. అర్థమైందమ్మా? ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అయితే. ఇంకో విషయం, మీరు థీరం రాసిన తర్వాత ప్రూఫ్ రాసేటప్పుడు ఇక్కడ ఆల్ఫా కమా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పక్కన బ్రాకెట్ లో ఆల్ఫా లెస్ దెన్ బీటా అని పెట్టుకోండి. వాడు ఇచ్చాడు కదా క్వశ్చన్ లో ఆల్ఫా లెస్ దెన్ బీటా అని. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఆల్ఫా బీటాకి మధ్యలో ఎక్స్ వాల్యూ ఉంటే నాకు ఏమని వచ్చింది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్ అని చెప్పి వచ్చింది. ఈసారి సేమ్ సైన్ ప్రూవ్ చేయాలి, చూద్దాం. ఇప్పుడు కేస్ 2 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇఫ్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా, ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఏమండి? ఇప్పుడు చూడండి, ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అన్నాడు కదా, ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అంటే నేను లెస్ దాన్ బీటా అని కూడా రాస్తున్నాను. రాసుకోవచ్చా? రాయలేను సార్. ఎందుకంటే ఆల్ఫా లెస్ దాన్ బీటా అని ఇచ్చాడుగా. అమ్మ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఆల్ఫా కన్నా తక్కువ ఉందంటే బీటా కన్నా ఆల్ఫా తక్కువ కాబట్టి ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఈ స్టెప్ అర్థమైంది అందరికీ? అర్థమైంది. ఎస్ సార్. ఏది జైద్ Yes sir. ఇప్పుడు చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అయింది అనుకోండి, అంటే దీని అర్థం ఏంటి? బీటా కన్నా ఎక్స్ పెద్దది, కానీ మరి బీటా దేనికన్నా పెద్దది? ఆల్ఫా కన్నా పెద్దది. కాబట్టి ఆల్ఫా కన్నా బీటా పెద్దది, బీటా కన్నా ఎక్స్ పెద్దది, అంటే ఎక్స్ ఆల్ఫా కన్నా పెద్ద అవుతుందా అవుదా? అవుతుంది సార్. ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా, ఎందుకంటే బీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా కాదు. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes sir. మళ్ళీ సపరేట్ చేయండి, ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా, ఎక్స్ లెస్ దాన్ బీటా తీసుకొచ్చుగా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా లెస్ దాన్ 0, ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0. ఏమండి? ఎక్స్ మైనస్ ఆల్ఫా లెస్ దాన్ 0 అంటే ఏంటి? నెగిటివ్ అనేగా. అలాగే ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 అంటే ఏంటి? నెగిటివ్ అనే కదా. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా చేస్తాను. అంటే నేను ఏం చేస్తున్నాను? నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే ఏమవుతుంది? పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0. అర్థమైందా? అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆల్ఫా అని తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, బీటా వాల్యూ కన్నా ఎక్స్ వాల్యూ పెద్దది కదా, మరి పెద్ద వాల్యూలో చిన్న వాల్యూ తీస్తే గ్రేటర్ దాన్ 0 కదా, అంటే ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అయినా, అలాగే ఎక్స్ మైనస్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అయినా. ఈ రెండు మల్టిప్లై చేయండి, ఇది పాజిటివే ఇది పాజిటివే. ఈ రెండు మల్టిప్లై చేయండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అవుతుంది.
అర్థమైందండి? పాజిటివ్ ఇంటూ పాజిటివ్ Positive. పాజిటివ్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమని చెప్పొచ్చు? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అయినప్పుడు కూడా ఇక్కడ పాజిటివ్ అయ్యింది, ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అయినప్పుడు కూడా పాజిటివ్ అయ్యింది. మరి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అవడం అంటే ఏది పాజిటివ్ అయినట్టు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ గ్రేటర్ దాన్ 0 అనే కదా దాని అర్థం. ఎస్ Yes. సార్. అది ఎప్పుడు పాజిటివ్ అయింది? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అయినప్పుడు పాజిటివ్ అయింది. అవునా? గ్రేటర్ దాన్ 0 అయింది. కాబట్టి రెండింటికి కలిపి ఎలా అంటే therefore ax square plus bx plus c and a have same sign opposite sign hai? సేమ్ సైన్ సార్. సేమ్ సైన్ సార్. Same sign per లేదా same sign when x less than alpha or x greater than beta. అంతే. దీంతో థియరం ప్రూఫ్ కూడా అయిపోయింది. త్వరగా రాసుకోండి. దీంతో ఈ రోజు ఆపేద్దాం. నెక్స్ట్ సమ్స్ అన్ని కూడా రేపు చెప్తాం. అమ్మా అర్థమైందమ్మా? థియరం అందరికీ అర్థమైందే? అర్థమైంది సార్. తర్వాత ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటది, లేదంటే గుర్తున్నట్టు ఉంటది. అది